హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ సిడబ్ల్యూఎస్ఎన్ లీలా భాను ఛానల్. లీలా భాను అయితే మండే టూర్ అయితే వెళ్ళడం జరిగింది. మదురై నుంచి గురువాయూర్ వరకు టూర్ విశేషాలు మీతో ఇప్పుడైతే నేను కన్యాకుమారి వరకు షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు మండే వీళ్ళు వెళ్ళడం జరిగింది. ట్యూస్డే అయితే మదురై మీనాక్షి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఎక్కడా కూడా మదురై మీనాక్షి అమ్మవారి దగ్గర ఫోన్ ఎలో లేకపోవడంతో వాళ్ళైతే బయటకు వచ్చిన తర్వాత గ్రూప్ ఫోటోగా వీడియో చేయడం జరిగింది. రామేశ్వరంలోని విభీషణ్ మందిర్. విభీషణుడు ఎవరో తెలుసు కదా, రావణాసురుడికి స్వయాన సోదరుడు. ఈయన రామరావణ యుద్ధంలో రాముడికి స్వయంగా సహాయం చేసిన వ్యక్తి, ధర్మం వైపు నిలబడిన వ్యక్తి. ప్రదోష సమయంలో పుట్టిన వ్యక్తులు రాక్షసులుగా ఎలా మెలుగుతారు, మామూలు సమయంలో పుట్టిన వ్యక్తులు మంచి వారిగా ఎలా మెలుగుతారు అనే దానికి విభీషణుడు ఒక ఉదాహరణ. ప్రదోష సమయంలో పుట్టిన రావణాసురుడు, కుంభకర్ణుడు, శూర్పణఖ ఎలా విధ్వంసం చేశారు రాక్షసులుగా, విభీషణుడు మానవ జాతికి సంబంధించిన రాముడికి మంచిని ఎలా పంచాడు అనేది ఈ విభీషణుడి యొక్క కార్యక్రమమే మనకి విభీషణుడి రాజనీతి తెలుస్తుందన్నమాట. ఈ ప్లేస్ వచ్చేసి విభీషణుడికి రాముడు పట్టాభిషేకం, లంకను పరిపాలించమని పట్టాభిషేకం చేసిన ప్లేస్ అన్నమాట. ఇక్కడ లంకలో ఒకసారి, ఇక్కడ ఒకసారి విభీషణుడికి పట్టాభిషేకం అయితే చేయడం జరిగింది. దానికి ఆనవాలుగా ఈ గుడి అన్నమాట, విభీషణ టెంపుల్. విభీషణి టెంపుల్ కి చుట్టుపక్కల ఉన్న సముద్ర తీర ప్రాంతం శ్రీలంకకి ఆనుకొని ఉండటం మూలంగా, రామేశ్వరానికి ఆనుకొని ఉండటం మూలంగా, శ్రీలంక దగ్గరలో ఉండటం మూలంగా ఓకే. బై బై ఫ్రెండ్స్, లీలా భాను ఛానల్. బై బై, థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా అంతా కూడా ధనుష్కోటిలోని ఒకప్పుడు బ్రహ్మాండంగా ఉన్న ఇళ్లు సునామీ రావడం వల్ల పాడైపోయి శిథిలా వ్యవస్థకు చేరిపోయినవి. ఆ యొక్క పాత నమూనాలు మీరు చూసి గమనించవచ్చు. ఆఖరికి మా మిత్ర బృందం పాడైపోయిన ధనుష్కోటిలోని శిథిలావస్థ చేరిన ఈ ఏరియాలను కూడా వదిలిపెట్టకుండా కొంటున్నారు ఈ కొట్టుల్లో. ధనుష్కోటి ఓల్డ్ సిటీ 1964 చూసారా, ఓల్డ్ పోస్ట్ ఆఫీసు ఇది శిథిలావస్థకు చేరిపోయింది. ఆటోమేటిక్ వాటర్ మరియు ఫ్లోటింగ్ స్టోను, అంటే ఈ స్టోను వాటర్ లో కదులుతూ ఉంటుంది అనమాట. ప్లస్ రామార్ టెంపుల్ అనమాట, ఇది శిథిలం అయిపోయింది సునామీ రావటం మూలంగా. 1964లో సునామీ రావడం మూలంగా ఓల్డ్ చర్చ్ బిల్డింగ్ చూసారా ఎలా శిథిలం అయిపోయిందో. 1964, ఇప్పుడు 2024, అంటే 60 సంవత్సరాల క్రితం సునామీ వచ్చినప్పుడు పాడైపోయిన ఏరియా అనమాట. హౌస్ టెంపుల్ చూసారా, ఇదంతా కూడా ఒకప్పుడు ధనుష్కోటి అనేది ఇది ఒక మంచి నగరంగా బాగా వెలసిల్లిందనమాట. దాని యొక్క నమూనాలు చిత్ర రూపంలో ఇక్కడ మీకు చూపిస్తున్నాను, చూడండి. సముద్ర గర్భంలో ఎలా కాలగర్భంలో కలిసిపోయిందో చూసారా ధనుష్కోటి. సముద్రపు అంచున ఉన్న ధనుష్కోటి ఇలా కాలగర్భంలో కలిసిపోయి శిథిలావస్థకు చేరింది. లైట్ హౌస్ పక్కనే ఉందన్నమాట ఈ ధనుష్కోటి ప్రాంతం. చివరికి ఇలా ఆ ఏరియాలో ఉన్న ప్రజలు ఇలా షాపులు పెట్టుకుని యాత్రికులకి వాళ్ళ యొక్క సముద్ర గర్భంలో దొరికే సామాన్లు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. సముద్ర మహాసాగర్ ఎంత ఆగిడిని ప్రదర్శిస్తాయో వాటిని పూర్తిగా గమనించండి. ఈ సముద్రపు నగరాలు సముద్ర గర్భంలో కలిసిపోవాల్సిందే. ఇదే ఈ ధనుష్కోటి నగరం, కాలగర్భంలో కలిసిపోయిన ధనుష్కోటి నగరం ఈ సముద్ర గర్భంలో ఉండటం మూలంగా ఇలా శిథిలమైపోయింది అనమాట. ధనుష్కోటి శిథిలమైన ప్రాంతాన్ని వాళ్ళంతా తీక్షణంగా పరీక్షిస్తున్నారు.
ధనుష్కోటి ప్రాంతాన్ని మనం ఏమైనా గాడిన పెట్టగలమా అని చెప్పేసి. ధనుష్కోడి చివరికి పర్యాటక ప్రాంతంగా మిగిలి ఇలా సముద్రపు గర్భంలో దొరికే శంకులు, ఆ యొక్క ముత్యాలు, గవ్వలు ఇవన్నీ ఒక అమ్ముకోవటానికి నిలయంగా తయారైందనమాట. కేరళలోని కోవెలం బీచ్. ఇక్కడ బీచ్ నుండి బోట్ షికార్ ఉంది. 8 బీచ్లు ఉన్నాయి. బోట్ షికార్లో వెళ్ళాలనుకునే వాళ్ళు ఇక్కడ సరదాగా వెళ్ళొచ్చు. బోటుకి 4 రైడింగ్ పంపిస్తారు. చాలా బాగుంటుంది బోట్ షికార్. హాయ్ ఫ్రెండ్స్, లీలాభాను ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము కేరళ తిరునంతపురం త్రివేంద్రం శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాము. ఇప్పుడే టెంపుల్ దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ సెల్ ఫోన్లు కానీ ప్యాంటు షర్ట్లతో కానీ అలో చేయరు. ఓన్లీ లుంగీ ధోతితో మాత్రమే అలో చేస్తారు. ఈ పద్మనాభ స్వామి టెంపుల్ ఇది దక్షిణం వైపు గేట్ అన్నమాట. తర్వాత తూర్పు వైపు గేటు కూడా చూపిస్తాను, చూడండి. ఈ దక్షిణ ముఖ ద్వారం అన్నమాట ఇది.